తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం జరుగుతోంది. ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. పార్టీ అంతర్గత అంశాలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎలక్షన్స్, బనకచెర్ల అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై వర్క్ షాప్ ను నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ మీటింగ్ లో ఎటువంటి అంశాలపైన ఫోకస్ చేయబోతున్నారు, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు? రాధిక, కాసేపటి క్రితమే బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో. ప్రధానంగా స్థానిక సంస్థలు ఎన్నికలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం కావాలన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 3 ఎమ్మెల్సీలు కూడా బీజేపీకి ఉన్న నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, అట్లనే స్థానిక సంస్థల్లో వ్యవహరించవలసిన వ్యూహాలు పైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ నెల లేదంటే వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బూత్ లెవెల్లో సన్నద్ధం అయ్యేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు 1.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూశారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది అన్నది బీజేపీ ఒక అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా బలం పెంచుకోగలిగితే నెక్స్ట్ 2028 ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే దిశగా బీజేపీ అయితే అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీలు బరిలోకి దిగేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కమిటీలు ఏర్పాటు చేయడం కావచ్చు, అట్లనే ఇన్ఛార్జీలు నియమించడం కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలు ప్రకటించి ఉంది. ఈటెల రాజేందర్ నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ ఉంది. ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా పార్టీ సన్నద్ధమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని చోట్ల కూడా ఒంటరిగానే బరిలో దిగేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఇట్లాంటి అంశాల్లో కనుక పార్టీని బలోపేతం కనుక చేస్తే కనుక వచ్చే టార్గెట్ ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సులువు అవుతుందనేది పార్టీ ముందు నుంచి కూడా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే గెలిచిన నియోజకవర్గాల్లో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మోడీ 11 ఏళ్ల పాలన కావచ్చు, అట్లనే 3.0 మోడీ ఏడాది పాలన కావచ్చు, ప్రజల్లోకి మోడీ సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కావచ్చు, ఇట్లాంటి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది అనేది అయితే బీజేపీ ఒక అంచనా వేస్తుంది. ఇప్పటికే వికసిత్ భారత లక్ష్యంగా మోడీ 11 ఏళ్ల పాలన పైన ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతుంది బీజేపీ. దీన్ని పూర్తి స్థాయిలో కనుక ఇంకా బలోపేతం చేయగలిగితే వచ్చే ఏదైతే టార్గెట్ చాలా సులువుగా అవుతుంది అనేది అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బనకచెర్ల కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకొక అంశాలు కావచ్చు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కూడా షార్ట్ డిస్కషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశాల్లో బనకచెర్ల కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా నేతలందరూ కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ విధంగా మాట్లాడాలి, ఏ అంశం మీద ఏ స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద కూడా షార్ట్ డిస్కషన్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఇవంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో బీజేపీ బలోపేతం చేసుకునేందుకైతే బీజేపీ ఒక వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల్లో
టార్గెట్ పెట్టుకున్నారో ఈ స్థానిక సంస్థలో కనుక ఇప్పటికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచి ఇటు జోష్ మీద ఉన్నటువంటి బీజేపీ అదే జోషును స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్లనే రాబోయే ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. ఆ ఉప ఎన్నిక మీద కూడా కొంత నజర్ పెట్టినట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు చోటు ఇచ్చి మహిళా శక్తితో ముందుకు వెళ్ళగలిగితే జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవచ్చు అనేది కూడా బీజేపీ ఒక అంచనాలో ఉంది. దాంతోపాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, మోడీ లక్ష్యాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, భవిష్యత్ కార్యక్రమాలపైన కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఈ ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం స్థానిక ఎన్నికలపైన ఒక వర్క్షాప్ కూడా నిర్వహించుకుంటుంది. వర్క్షాప్లో పూర్తి స్థాయిలో ఇటు సునీల్ బన్సల్ కావచ్చు, అభయ్ పాటిల్ రాష్ట్ర ఇన్ఛార్జీలు కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన భవిష్యత్ కార్యక్రమాలపైన దిశానిర్దేశం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్. కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ బనకచర్ల అంశాలపైన చర్చించనున్నట్లు